బాబాయ్. I miss you, Veeru. Really, I miss you. ఏంటన్నా, ఏమైంది? ఎందుకలా చూస్తూ కూర్చున్నారు? చేయలేదు వీరు. 23 ఏళ్ల క్రితం నీకు ఏడాది వయసున్నప్పుడు నువ్వు నిద్రపోయే పద్ధతి, నీ ముఖంలో ప్రశాంతతను చూస్తూ నేను పడుకునేవాణ్ణి. మీ అమ్మ నా జీవితంలోకి రావడం ఆ దేవుడు నాకిచ్చిన వరం. నన్ను వదిలి వెళ్ళిపోవడం మీ అమ్మ నాకిచ్చిన శాపం. నిజం వీరు, భార్యాభర్తల మధ్య గొడవలుండొచ్చు, అపాతాలుండొచ్చు, ద్వేషాలుండొచ్చు, కానీ విడిపోవడాలు మాత్రం ఉండకూడదు. చెదురెదురుగా ఉంటే ఏదో ఒకనాటికి ఆ కోపం, ఆవేశం చల్లబడి చెదుటివాళ్ళు ఏదో ఒక మంచి గుణం కనబడకపోదు. ఆ రోజు దాకా ఉన్న చెడు అభిప్రాయం మారకపోదు. ఇది మీ అమ్మ కూడా తెలిసిన విషయమే వీరు. ఇది తన అనుభవంలోకి వచ్చింది కూడా. అయినా వెళ్ళిపోయింది. తను నన్ను దూరంగా ఉంచింది. అది తనిష్టం. కానీ నిన్ను నాకెందుకు దూరంగా ఉంచింది? తండ్రి బతికొండగా లేనివాడిగా నిన్నెందుకు పెంచింది? నిన్నెందుకు శిక్షించింది? ఇదే మీ అమ్మ కనిపించినప్పుడు నేను అడగాలనుకున్న ఒకే ఒక ప్రశ్న. ఇప్పుడు నా ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. మిస్ అయ్యాను వీరు. నా బిడ్డ చిన్నతనాన్ని, వాడి ముద్దు పిలుపుల్ని, వాడి నోటి నుండి వచ్చే మొదటి నాన్న అనే పిలుపుని, వాడి చదువు, అల్లరి, అలక, కోపం, ఆనందం, స్పర్శ అన్నీ మిస్ అయ్యాను. అందులో ఏ ఒక్క క్షణాన్ని తిరిగి తీసుకురాలేను వీరు. అందుకే ఇప్పుడు నీ మోహన్ చూస్తూ కూర్చున్నాను. కనీసం ఇలా ఉండేదేమో అన్న ఊహ నాకు కలుగుతుందన్న ఆశ. మిమ్మల్ని నిన్న ఓ మాట అడిగాను, గుర్తుందా నాన్న? నా ప్రశ్నకు సమాధానం నిన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి టాపిక్ మార్చాను. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అడగాలనిపిస్తుంది. ఇంత ప్రేమ ఉన్నవారు 20 ఏళ్ళు మా మొహం చూడకుండా, బ్రతుకున్నామా లేదా అన్నది పట్టించుకోకుండా ఎందుకున్నారు? అసలు ఎలా ఉండగలిగారు? ఈ ప్రశ్నకు నే పోయే లోపల సమాధానం చెప్పాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నాను వీరు. అయినా ఇందులో నా తప్పు లేదు. మీ అమ్మే నేను తీసుకువెళుతూ తన గురించి, నీ గురించి వెతికినా, మీ దగ్గరికి వచ్చినా చచ్చినంత ఒట్టు అంటూ వెళ్ళింది. అయితే ఒట్టేస్తే వదిలేస్తారా?
కోపంలో అన్న ఒక్క మాట కోసం భార్యని బిడ్డని చచ్చిన వాళ్ళతో సమానంగా పట్టించుకోకుండా వదిలేస్తారా నాన్న? దీన్నేనా మీరు ప్రేమ అంటున్నది? కనీసం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నామని ఎంక్వైరీ అయినా చేశారా? అయినా ఎంతమంది భార్యాభర్తలు విడిపోవడం లేదు? వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం లేదా? ఇలా వదిలేసి ఎలా ఊరుకోగలిగారు నాన్న? ఇదేనా మీరన్న ఆ బంధం విలువ? ఒక తండ్రిగా, భర్తగా మీ బాధ్యత ఇదేనా? అమ్మ నాతో కూడా అంది, ఇక్కడికి వెళ్ళొద్దు, మిమ్మల్ని కలవద్దు అని. మరి నేను వచ్చాగా. అంటే నేనిప్పుడు ఇలా రావడం మీ దృష్టిలో తప్పా ఉప్పా? చెప్పండి నాన్న, నేను ఇలా రావడం రైటా రాంగా? తండ్రి దగ్గరికి కొడుకు రావడం తప్పెలా అవుతుంది నాన్న? మరి కొడుకు దగ్గరికి భార్య దగ్గరికి మీరు రావడం మాత్రం తప్పెలా అవుతుంది? మీ విలువలు వేరు, మా విలువలు వేరు వీరేంద్ర. ఇచ్చిన మాటకి మేమిచ్చే విలువ వేరు, మీరిచ్చే విలువ వేరు. ఆ రోజులు అలా ఉండేది. అదే ఇప్పుడు జరుగుంటే బహుశా నేను నీలాగా ఆలోచించేవాణ్ణేమో. ఇచ్చిన మాట గాని చేసే పని గాని జీవితాన్ని నిలబెట్టేవైతే ఇప్పటి మీ బాధకు అర్థం ఉండేది. అమ్మ పోయిందన్న విషయం 2 ఏళ్ల తర్వాత నేను చెప్తే గాని మీకు తెలియలేదు. ఇంక మీ మాటకు మీకు మా మనసులో ఏం విలువ మిగిలి ఉంటుంది? చెప్పండి. సరే, అమ్మ విషయం వదిలేండి. కనీసం మీకు ఇంకో కూతురు పుట్టిందన్న విషయమైనా మీకు తెలుసా? చేంట్రా నువ్వనేది? నాకు 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 కూతురు పుట్టిందా? దేవుడా, చేంట్రా నువ్వు చెప్తుంది నిజమా? అబద్ధం చెప్పే సందర్భమా నాన్న ఇది? మరి తను రాలేదే? ఎక్కడుంది? తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు నాన్న. అదేంట్రా తెలియకపోవడమేంటి? నీ దగ్గర నుంచి వచ్చాక అమ్మ తను కడుపుతో ఉన్నానని తెలుసుకుంది. నాకప్పుడేమీ తెలియని వయసు. ఏడాది తిరిగేసరికి అమ్మ చెల్లెలికి జన్మనిచ్చింది. కాని నా చెల్లిని డెలివరీ అయిన గంటలోపే ఎవరు దొంగిలించారు. దొంగిలించారా? చెవరా పనిచేసింది? తెలీదు. ఎవరు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో, ఎక్కడుంచారో ఏమీ తెలీదు. అమ్మ ఉంటారది ఏం చేయలేకపోయింది. నాకు తెలియని నా చెల్లెలి రూపాన్ని నాకు తెలిసినట్టుగా బొమ్మలు గీసేవాడిని. కాలం గడిచింది. అమ్మ దారుణమైన ఒంటరితనంతో బాధపడుతుంది. తను పోతే నేను ఒంటరివాడిని అయిపోతానని దిగులు. ఇవి నాకు అర్థమవుతున్నాయి. అయినా ఏం చేయలేని పరిస్థితి, బాధ. మెల్లగా ఆమె ఆరోగ్యం పాడైంది. చెల్లి గురించిన బెంగ అందుకు తోడైంది. చివరికి ఆ ఒంటరితనంతోనే, తనకెవ్వరూ లేరన్న బాధతోనే అమ్మ దూరం అయింది. కనీసం ఆమె పోయేలోపైనా
మీరొక్కసారైనా ఆమెను పలకరించడానికి వస్తారనుకున్నా. రాకుండా ఉండడానికి నాది రాతిగుండె కాదు వీరు. కానీ కానీ అంత ఒట్టేశాక అసలు మీ అమ్మ నేను మర్చిపోతే కదరా గుర్తుంచుకోవడానికి. నా జీవితం అలేకి జ్ఞాపకాలతోనే ముడిపడి ఉంటుందిరా. మీ జీవితంలో అమ్మ ఒక జ్ఞాపకం, కానీ ఆ జ్ఞాపకాలే అమ్మకు జీవితమైంది తెలుసా? ఇది ఎవరిదో తెలుసా నాన్న? అమ్మది. ఇది మీ దృష్టిలో జస్ట్ తాళి అంతే, కానీ మా అమ్మ దృష్టిలో ఇది జీవితం. ఇదే జీవితం. మీ మీద ఎంత కోపమున్నా, మీ మోసాన్ని మర్చిపోలేకపోయినా, బతికుండగా ఎప్పుడూ దీన్ని ఆవిడ మెడ నుంచి తీయలేదు. ఎందుకో తెలుసా? నమ్మకం. తన మెడలో ఈ తాళి ఉన్నంతకాలం మీరు క్షేమంగా ఉంటారన్న నమ్మకం. మీరు జస్ట్ అమ్మను దూరం చేసుకున్నారు, కానీ అమ్మ జీవితాన్ని దూరం చేసుకుంది. మీరిక్కడ బంధువులు, స్నేహితుల మధ్య ఆవిడ్ని మర్చిపోయి బతుకుతున్నారు. మీ జ్ఞాపకాలతో ఒంటరితనం తట్టుకోలేక ఆవిడ చచ్చిపోయింది. నా టార్గెట్ మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం. నిజానికి నాకు మీ దగ్గర ఉండాలని లేదు, కానీ అమ్మలేని లోటు మీ దగ్గర తీరితే ఉండడానికి అభ్యంతరమూ లేదు. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలనిపించింది, చెప్పాను. దీన్ని మీరు ఎలా తీసుకున్నా దానికి బాధ్యత మాత్రం నాది కాదు, మీదే. బాధ మాత్రమే నాది. ఇంకా చాలా చెప్పాలనుంది. అమ్మ తరపున శాపం పెట్టాలనిపిస్తుంది, కానీ మీరేం చెప్తారో చూడాలి కదా. అందుకే
అలేఖ్య, మనకు మళ్ళీ కూతురు పుట్టిందా? అంటే మనం విడిపోయేటప్పుడు నువ్వు గర్భవతివా? ఎంత అన్యాయం చేశాను అలేఖ్య, ఎంత తప్పు చేశాను. మనకెవరి శాపం తగిలిందో, లేకపోతే వీరు పుట్టినప్పుడు గాని, చిప్పుడు పాప పుట్టినప్పుడు గాని మనం విడిపోవడమేంటి? చెప్పు. తప్పు నేను చేశాను అలేఖ్య, శిక్ష నువ్వు అనుభవించావు, నువ్వు దగ్గరికి తీసుకున్నావు. నిజం దాచి నేను ద్రోహం చేశాను, నువ్వు కాపురం చేశావు. నేను వ్యభిచారం చేశాను, మానసిక వ్యభిచారం చేశాను. నీకు మన బిడ్డలకి అన్యాయం చేశాను. నిద్రపోలేదా అమ్మా? నిద్ర ఎలా పడుతుంది డాడీ? నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇన్నేళ్లలో ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. భయంగా ఉంది డాడీ. నిజమేనమ్మా, చిన్నాళ్ళు అంటే మీ పిన్ని ఉన్నదన్న ధీమా, ఎప్పటికన్నా కలగపోతానని చిన్న ఆశ నన్ను ప్రాణాలతో ఉంచింది. అది జరగదని తెలిసి తట్టుకోలేకపోతున్నానమ్మా. నా కళ్ళతో నేను అలేఖ్య పెన్నిని చూడలేకపోయినా మీ మాటల్లో తనని తనివి తీరా చూశాను డాడీ. ఏదో ఒక రోజు తప్పకుండా తనని చూడగలనని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు. పిన్నంటే మీకు ఇష్టం అని తెలుసు, కానీ మరీ ఇంత ఇష్టం అని అనుకోలేదు.
ఇష్టం కాదమ్మా, ప్రాణం. ప్రాణం అంటే తెలుసా అమ్మా? వదిలి వెళ్తున్న ఊపిరిని మళ్ళీ పీల్చడం, మళ్ళీ మళ్ళీ పీల్చడం, మళ్ళీ 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 పీల్చడం. డాడీ, పురాణాల్లో శివుడు ఒక మాట అంటాడమ్మా, సతిలేని శివం శవమని. పార్వతి లేని శివుడు శవంతో సమానమట. పిన్ని లేని నేను బతుకున్న శవాన్నమ్మా. బతుకున్న శవాన్ని